వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది. రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో కేసీఆర్ అన్నారన్న రేవంత్. వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా పాలన, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న జగన్. నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్డీ చేశారు. వైసీపీ కంటే టీడీపీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ అన్న చంద్రబాబు. మే 1న అమిత్ షా, 3న ప్రధాని. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవి. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదన్న షర్మిల. ఢిల్లీలో కేజ్రీవాల్ సత్యమణి రోడ్ షో. సీఎం జైల్లో ఉండడంతో సునీత ఎన్నికల ప్రచారం. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకున్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించి తిరుగులేని చక్రవర్తిలా కేసీఆర్ కీర్తిని గడించారు. అయితే ఆ పరిస్థితులన్నీ తారుమారై ప్రస్తుతం ఉనికి కోల్పోయే ప్రమాదంలో కొట్టిమిట్టాడుతుంది బీఆర్ఎస్. ఈ పరిణామాలతో గులాబీ బాస్ మరోసారి ప్రజాబాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటాలని కంకణం కట్టుకుని బస్సు యాత్రలతో సుడిగారి పర్యటనలు చేస్తూ బిజీ అయ్యారు. మరి గులాబీ దళం ఆశిస్తున్నట్లు పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా? గులాబీ వనం మునిపిటిలా కలకలలాడుతుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలతో రాష్ట్ర సాధనకు పిడికిలి బిగించిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న పార్టీని స్థాపించి నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రగిల్చారు. రాష్ట్ర ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని ఉధృతం చేశారు. 10 ఏళ్ల బాలుడు మొదలుకొని పండు ముసలి సైతం జై తెలంగాణ నినాదానికి గొంతు కలిపారు. తెలంగాణ వాసులంతా గులాబీ జెండాను భుజాన మోస్తూ కేసీఆర్ వెంట నడిచారు. అయితే 23 ఏళ్ల బీఆర్ఎస్ పయనం అంత సాఫీగా సాగలేదు. ఎప్పటికప్పుడు ఉనికి పోరాటం చేసింది. మొదట్లో తెలంగాణ ఉద్యమ పార్టీపై ప్రజల్లో అంత నమ్మకం లేదు. దీంతో పొత్తులు పెట్టుకుని రాజకీయ ఉనికిని చాటుకుంటూ రాజీనామాలు చేస్తూ ఉప ఎన్నికల ద్వారా ఉద్యమ వేడిని పెంచుకుంటూ వచ్చారు కేసీఆర్. ఎన్నికల తర్వాత ఇక పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనుకున్నారు. పార్టీ నేతలంతా వరుస కట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ మాయలో పడిపోయారు. పార్టీ కార్యాలయాన్ని కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్వాధీనం చేసుకుంటారేమో అన్న ఆందోళనలో కేసీఆర్ అందులోనే ఓ రాత్రి పడుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. మొత్తానికి 14 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం తర్వాత తెలంగాణ కళ సాకారమైంది. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు తీపి కబురును అందించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పాలన సాగించింది. ఈ క్రమంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఓవైపు పాలన సాగిస్తూనే మరోవైపు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. అందుకే అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో పర్యటించి పార్టీ కార్యాలయాలు సైతం ప్రారంభించారు. ఢిల్లీలోనూ బీఆర్ఎస్ భవనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కేసీఆర్ ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టుగా ఇటు తెలంగాణలో ఓటమితో దేశ రాజకీయాలకు బ్రేక్ పడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పరిస్థితి తారుమారైంది. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. 10 ఏళ్ల పాటు అధికారంలో కేసీఆర్ వెంట ఉన్న నేతలంతా అధికారం కోల్పోయేసరికి వలసబాట పట్టారు. కాంగ్రెస్ బీజేపీల గూటికి చేరుకోవడంతో కారు ఖాళీ అయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తమ ఉనికిని కాపాడుకునే దుస్థితి ఎదురైంది. హస్తం కమలం ఆరోపిస్తున్నట్లు 1-2 సీట్లు వస్తే పార్టీ పని అయిపోయినట్టే. ఇది గ్రహించిన కేసీఆర్ ప్రజాబాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ ఉందని నిరూపించే వ్యూహంలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అనుకున్నంత ఈజీ ఏం కాదు. మోదీ చరిష్మాతో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను కైవసం చేసుకుని తమ సత్తాను చాటింది. మరోపక్క కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఫుల్ జోష్లో ఉంది. ఇలాంటి పరిణామాల్లో బీజేపీ కాంగ్రెస్లను ఎదుర్కొని బీఆర్ఎస్ నిలబడడం అంత సులువేం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసీఆర్ ఎన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. ఓవైపు కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తీహార్ జైల్లో ఉన్నారు. మరోపక్క నమ్మకస్తులైన నాయకులంతా పార్టీని వీడి ప్రత్యర్థితో జతకట్టారు. ఇలాంటి పరిణామాల్లో వ్యక్తిగత ఇమేజ్ లేని అభ్యర్థుల్ని నిలబెట్టి పార్టీ బలం మీద గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతగా సహకరించడం లేదు. ఇటీవల తుంటి ఎముక విరగడంతో నిలబడి ప్రసంగించే పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రజా బాట పట్టారు. బస్సు యాత్రలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కనీసం 5 సీట్లు గెలిచినా కేడర్లో భరోసా ఉంటుందని, అలా కాకుండా 1-2 సీట్లకే పరిమితమైతే ఇప్పుడున్న నేతలు సైతం చేజారే పరిస్థితి ఉంటుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అందుకు బీజేపీ కాంగ్రెస్ కాచుకొని మరీ రెడీగా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం తమదే పైచేయి అంటున్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ప్రజలకు అర్థమైందని, 10 ఏళ్ల పాలనలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో తమకే అధిక సీట్లు వస్తాయన్న భరోసాలో ఉన్నారు. మరి రాజకీయ చతురత, అపార అనుభవం కలిగిన కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా? బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కాంగ్రెస్ బీజేపీలపై వ్యతిరేకత ఉందా? ప్రజలు మళ్లీ కేసీఆర్ కు మద్దతుగా నిలుస్తారా? పూర్వ వైభవంతో గులాబీ వనం కళకళలాడుతుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. పెద్దాపురం ఎమ్మెల్యేగా 3వ సారి గెలిపిస్తే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని, వచ్చే 5 ఏళ్లలో ఏ అభివృద్ధి పనులు మిగలకుండా చేసి తన మార్కు నిరూపించుకుంటానని అంటున్నారు పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం నుండి మొదటిసారి 2014లో విజయం సాధించి నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాదరణ లభిస్తుందని, మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తానని అంటున్న నిమ్మకాయల చినరాజప్పతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయితే 2 సార్లు నిమ్మకాయల చినరాజప్ప అయితే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 3వసారి కూడా హ్యాట్రిక్ సాధించేందుకు నిమ్మకాయల చినరాజప్ప అయితే కనుక తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ 3వసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలి అని చెప్పేసి పెద్దాపురం నియోజకవర్గంలో తన అభివృద్ధి మార్కును అయితే చాటుకున్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు, అసలు మీ విజయానికి కలిసి వచ్చే అంశాలండి? చంద్రబాబు నాయుడు గారు నాకు 14లో సీట్ ఇవ్వటం, నేను ఎమ్మెల్యేగా నెగ్గటం, మంత్రి ఇవ్వటం, డిప్యూటీ సీఎం దాకా ఇచ్చారు. దాన్ని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. దాని ద్వారా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, డెవలప్మెంట్ అది ఆలోచించలేదు. నా మీద మరి సూపర్ ఎమ్మెల్యే కింద ఒకరిని పెట్టి దొరబాబుని పెట్టి ప్రభుత్వం ఎంజాయ్మెంట్ చేసేది తప్పించి ఈ డెవలప్ చేద్దారని చేయలేదు. అలాగే ఆఖరి వరకు సీటు సంపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇస్తాను సామర్లకోటకి, అలాగే బ్రిడ్జి ఒక బ్రిడ్జ్ ఒకటి కూలిపోతే ఆ బ్రిడ్జ్ కూడా కడతానని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళటం జరిగింది. అవి కూడా జీవోలు కూడా ఇవ్వలేదు అక్కడ. అంటే నేను 5 సంవత్సరాలు కొద్దిగా నిల్లు పూర్తిగా డెవలప్మెంట్ చేయలేదని చెప్పాలి, అందరికీ తెలిసింది అంతా కూడా. ఇప్పుడు నేను ఎన్నికలు వచ్చినాయి,
ఇప్పుడు నన్ను వాళ్ళందరూ చెప్పేది నేను కూడా చేసేది ఏంటంటే గత 5 సంవత్సరాలు కూడా నన్ను చేయనివ్వలేదు, భవిష్యత్తులో నేను చేస్తానని చెప్పాను. ప్రజలు నమ్మారు. 14, 19 ఎలా చేసావో నియోజకవర్గాన్ని అలాగే అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. గ్రామాలు ఈ గ్రామం వచ్చింది, కట్టమూరు గ్రామం తిరుగుతున్నాను. కట్టమూరు గ్రామాల్లో గత స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయలేదు, మంచినీటి సౌకర్యం కల్పించలేదు. ఇక్కడ నేను వచ్చి మంచినీటి సౌకర్యం కల్పించాను, రోడ్లు వేసాను, డ్రైన్లు కట్టాను. ఇంకా చేయవలసిన అవసరం. ఒక టర్మ్ ఇస్తే దీన్ని అంతా కూడా 70% పూర్తి చేస్తాను. అంత అవకాశాలు ఉండి నేను చేయడం జరిగింది. చేత ఇప్పుడు అంతా కూడా ప్రజలు కోరుకునేది అంటే అందరూ మళ్ళీ రావాలని కోరుకున్నారు. అలాగే ప్రచారంలో కూడా వందలాది మంది నాకు కూడా ఫాలో అవుతూ ప్రచారం చేస్తున్నారు. అలాగే జాయినింగ్స్ కూడా కొత్త వారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, జనసేన సపోర్ట్ అవ్వటం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే జనసేన మరి ఇలా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి మోడీ గారిని కూడా మరి తీసుకురావడం, ముగ్గురు కూటమి కడతాం, కూటమి అభ్యర్థిగా నేను ఉంటాం. కూటమి కట్టిన తర్వాత ఎందుకంటే కేంద్రం కూడా నిధులు మనకు వస్తాయి, మన అభివృద్ధి చేసుకోవచ్చని అవకాశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఆలోచించారు. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం సర్వనాశనం చేసాడు జగన్మోహన్ రెడ్డికి, మళ్ళీ ఓటు తెలుగుదేశానికి ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ కూటమి కట్టారు. కూటమికంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం ఉంది. విజయ అవకాశాలు కూడా చాలా అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించే అవకాశం ఉంది. మీ విజయానికి కలిసి వచ్చే అంశాలండి. ఒకటి డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసామన్నది ప్రజలందరూ ఒకటి. తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా రావడం జరిగింది తెలుగుదేశం జనసేన. ఇది కలటం, బీజేపీ కలటం. దీంతో ఆ కార్యకర్తలందరూ కూడా పట్టుదలగా పనిచేయటం, నాయకులు పట్టుదలగా పనిచేయటం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చినప్పటికి జనసేన కూడా పట్టు ఉంది. గత ఎన్నికల్లో 27,000 వచ్చినా నేను నెగ్గడం జరిగింది. అవన్నీ కూడా మనకే ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా నెగ్గించాలి, ఈసారి నన్ను నెగ్గించాలన్నది ఒకటి, కూటమి నెగ్గించాలి ఒకటి, పవన్ కళ్యాణ్ గౌరవం నిలబెట్టాలన్నది ఒకటి. ఈ 3 అంశాల మీద ఇలా మా నియోజకవర్గం జరుగుతుంది. ప్రజలు కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కోరుకున్నారు. తప్పనిసరిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తాను. సో వైసీపీ ప్రభుత్వం అయితే కనుక అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించాము, ఆ సంక్షేమ కార్యక్రమాలను మమ్మల్ని గెలిపిస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేశాను అన్నాడు. సంక్షేమం కూడా బటన్ నొక్కాను అన్నాడు. బటన్ 100కి 85 పక్కకు పోయినాయి, 15 జనానికి వచ్చినాయి. 100కి 85 జగన్ గారి అకౌంట్కి వెళ్ళిపోయింది. 12.5 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఇచ్చింది 2 లక్షల కోట్లు. మరి 10 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అంటే పూర్తిగా పక్కదారి పట్టినాయి. కార్యకర్తలకు వెళ్ళిపోయినాయా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియదు. అలాగే అన్ని రంగాలు మద్యం పాలసీలో కూడా కోట్లాది రూపాయలు సంపాదించి, ఇసుక పాలసీలో కోట్లాది రూపాయలు సంపాదించారు. కరెంటు బిల్లు పెంచాడు, నిత్యావసరాలు పెరిగిపోయినాయి. అన్నీ అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజల ఇబ్బంది కూడా నేను వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇంకా మీకే వేస్తాను బాబు అని చెప్పి పరిస్థితి ఇవ్వాలి వచ్చింది. ఇది రాష్ట్ర మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మరోసారి నన్ను విజయం వైపు అయితే గెలిపిస్తే కనుక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు లేవు, అన్ని పనులు చినరాజప్ప చేశాడనే విధంగా అయితే కనుక నేనైతే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అయితే ఎటువంటి అభివృద్ధి చేయలేదు. పెద్దాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అయితే కనుక నిర్లక్ష్యం చేసింది తప్ప ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. సంక్షేమం చేసామని చెప్తున్నప్పటికీ ఎటువంటి ప్రజలకైతే సంక్షేమత అందలేదు. కాబట్టి నన్ను 3వసారి గెలిపిస్తే కనుక నేను నియోజకవర్గంలో ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పెద్దాపురం నుంచి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని గూడూరు వైసీపీ అభ్యర్థి మేరుగా మురళీధర్ తెలిపారు. పేద ప్రజల గుండెల్లో సీఎం జగన్ దైవంగా నిలిచారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గంలో తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానంటున్న మేరుగా మురళీధర్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నిత్యం ప్రజల్లో అయితే ఇటు వైసీపీ, టీడీపీ నాయకులు అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి, అదేవిధంగా వైసీపీ అభ్యర్థి ఎవరు గెలుపొందారని గెలుపు కోసం అయితే ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం గూడూరు నియోజకవర్గంలో ఉన్నాం. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ మేరుగా మురళి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో ఎలాంటి ఆదరణ వచ్చింది? బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పగా ఎదిగిపోయారా, జనాల్లో, జన హృదయాల్లో ఇంత గొప్పగా ఎదిగిపోయారా అని చాలా సంతోషం వేస్తూ ఉంది.
సార్ ప్రధానంగా కూడా అటు టీడీపీ ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల్ని మమేకం చేసుకుంటూ గెలుపొందే కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజుల నుండి మీరు ప్రజల్లో ఉన్నారు. ఇటు టీడీపీ నాయకులు మేము గెలుపొందామని గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు కూడా టీడీపీ గెలుస్తుందన్నారు. కానీ మీరు ప్రచారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మళ్ళీ గెలుపొందుతుంది, టీడీపీ 30% పడిపోయిందనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. దీని మీద మీ కామెంట్? ఒకటేనండి, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. మీరు బేరేజ్ వేసుకోండి, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా, ఎక్కడ చిరునవ్వు కనబడుతుందో మీరే బేరేజ్ చేసుకోండి. జగనన్న పాటలు విన్నా, జగనన్న ప్రచారం వస్తుందంటే జనాలు వాళ్ళ ఉత్సాహం వేరుగా ఉంటుంది, ఆ రిసీవింగే వేరుగా ఉంటుంది. దాంతో అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవడమే డాంబికాలు ఎక్కువ వాళ్ళకి, కానీ చెప్పుకోవడమే తప్ప ఏమి లేదు. ఉదాహరణకి ఎక్కడికి వెళ్ళినా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు గారు, ఏది గుర్తింపు కలిగినటువంటి కార్యక్రమం చేశారు నేను అడుగుతున్నాను. ఏమైనా ఉన్నాయా 14 ఏళ్ళలో అంటే ఒకటి కూడా లేదు. ఒక్కటి చెప్తారు, జన్మభూమి అని అంటారు. ఆ జన్మభూమిలో ఏ రకంగా జన్మభూమి కమిటీలు ఇబ్బందిగా ఏ రకంగా చేశాయో ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని బేరే చేసుకున్నప్పుడు మరి ఆయన నవరత్నాలు చెప్పారు. అవన్నీ ఎట్లా వివక్షత లేకుండా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా, మరి పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, మరి ఇంత గొప్పగా ఇచ్చాడు కాబట్టి అట్లాంటి అతన్ని మేము ఎంపిక చేసుకుంటాము అని వాళ్ళు ఒకటే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు సార్, చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడు. మాకు ఉదయించే సూర్యుడు ఆ ప్రకాశం కావాలి, ఆ వెలుగు కావాలని అంటున్నారు. అందువల్ల డిసైడ్ అయిపోయినారు, దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు, దృఢమైన సంకల్పంతో ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారే మా నమ్మకం, ఆయనే మా భవిష్యత్తు అంటూ ముందుకెళ్తా ఉంది వాతావరణం. ప్రధానంగా కూడా ఈ 2019 ఎన్నికలకు సంబంధించి వైసీపీ గెలుపొందిన తర్వాత తీవ్ర స్థాయిలో గతంలో ఉన్న ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. అదేవిధంగా అభివృద్ధి కూడా ఎక్కడ లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు వస్తున్న రూట్లో కూడా సరిగా రూట్లు లేని పరిస్థితి అయితే ఉంది. అంటే గత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చేయకపోవడంతో ఆ షాక్ మీకేమన్నా కొడుతుంది అంటారా? ఏం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మానవ అభివృద్ధి కూడా అభివృద్ధి కిందకి తీసుకున్నారు కాబట్టి వ్యక్తిగతంగా అందరూ ప్రయోజనం చెందారు. మిగతా అదే రకంగా పార్టీ పరంగా కొంత డెవలప్మెంట్ జరిగింది. మా ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు డెవలప్ చేశారు. దాంట్లో మనం వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన రైల్వే 1 టౌన్ 2 టౌన్ కలిపే రైల్వే విషయంలో కూడా పార్టీ అండ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పెళ్లి దగ్గర వెంటనే చెప్పడంతో ఆయన ఇంప్రెస్ వెంటనే సంతకం చేయడం జరిగింది. అంత ప్రోగ్రెస్ ఉంది. ఇట్లా డెవలప్ జరుగుతూ వచ్చింది పార్టీ పరంగా. అంటే కొంత ఒక ఎమ్మెల్యే ఒక స్థానంలో ఉన్నప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఆయన డిమెరిట్స్ ఉంటే ఆయన వ్యక్తిగతం అవుతుంది, మెరిట్స్ ఉంటే అవన్నీ కూడా పార్టీకి సంబంధించినట్టుగా వస్తాయి. కాబట్టి అవన్నీ ఏదైనా ఉన్నా అరాపురం ఉన్నా మేము అవి కన్విన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి కంటే ముందు ఒక సంస్కారమైన రాజకీయ యుద్ధం గూడూరు కని ఒక ఆలోచనతో ఉన్నాం. రెండోది ఆక్సిజన్ మనిషికి అవసరం. రెండోది వాటర్, తాగునీళ్ళు చాలా ముఖ్యం. దాని విషయంలో తాగునీళ్ళు గూడూరు మున్సిపాలిటీలో ఉండే జనాలకి మరి 2 పూట్ల నీళ్లు ఇచ్చేది గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. దానికి అంత టెక్నికల్గా కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టెక్నికల్గా అందరినీ ఒకసారి సమీక్ష చేసాం. అవకాశం ఉంది కాబట్టి పాంప్లెట్ రూపంలోనే ఇస్తున్నాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండేవాళ్ళు పాంప్లెట్ రూపంలో ఇచ్చారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. అది 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇచ్చి మళ్ళీ ఆపారు. దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కూడా మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం సీట్ అయితే కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో సీటు ఇచ్చి మళ్ళీ ఆపిన ఆ సానుభూతి ఏమన్నా ప్రజల్లో కనిపిస్తుందా? కొంతమంది పరీక్ష కదా, నా క్యారెక్టర్ ఇప్పుడు క్వశ్చన్ చేసేదానికి ఎవరికి లేదు. ఎందుకంటే నేను కూడా ఒక జిల్లా అధ్యక్షుడు చేసి వచ్చాను. అందువల్ల పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ అన్ని కోణాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోజు మాకేంటంటే అతను మన స్పెషల్ స్టేటస్ కోసం రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆయన చేయడంతో ఆయన త్యాగం అనేది గుర్తించడం జరిగింది పార్టీ. అందువల్ల ఆయనకి ఎక్కడో ఒక దగ్గర అవకాశం ఇవ్వాల్సి వస్తే గూడూరు కోరుకున్నారు తను. దాంతో మనం త్యాగం చేయాల్సి వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఆయన పిలిచి నేను చూసుకుంటానన్న మీ భవిష్యత్తు అన్నప్పుడు ఇంకో ఆలోచన లేదు మాకు. ఆయన పేరు పెట్టి పిలవడమే మాకు మహాపదవి.
అట్లాంటప్పుడు అంత గొప్పగా గౌరవంగా పేరు పెట్టి నేను చూసుకుంటానని అన్నప్పుడు మనం వేరే ఆలోచన లేదు. నేను ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెంటనే కంటిన్యూగా క్యాంపెయిన్లో ఉన్నాను, ఎలక్షన్ క్యాంపెయిన్లో. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేరుగు మురళీధర్కి అయితే భారీగా కూడా ప్రజా ఆదరణ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వైసీపీని ఆదరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఎమ్మెల్సీ మేరుగు మురళీ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2019లో టికెట్ ఇచ్చి ఆపినప్పటికి కూడా పార్టీలు కొనసాగడంతో మళ్ళీ కూడా అయితే గూడూరు టికెట్ అయితే వైసీపీ అధిష్టానం కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా గూడూరు నియోజకవర్గంలో దాదాపుగా కోట, వాకాడు, చిట్టమూరులో దాదాపు 80% కాంగ్రెస్, అదేవిధంగా 30% అయితే టీడీపీ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే చెల్లకూరు, గూడూరు రూరల్, గూడూరు సిటీకి సంబంధించి కూడా దాదాపుగా 70% వైసీపీకి అయితే ప్రజలు ఓట్లేసి గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా మేరుగు మురళీ చెప్తున్న పరిస్థితి అయితే నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు నుండి.